రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదం జరిగింది. రాయపూడి సమీపంలో పైపులు దగ్ధమయ్యాయి. నిర్మాణం కోసం నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. అమరావతి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. 12 రోజుల క్రితం నేలపాడులోనూ అగ్ని ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంతోష్, ఏపీ రాజధానిలో అమరావతిలో ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాయపూడిలోనే మెగా కంపెనీ వర్క్ స్టేషన్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు సకాలంలో అటు ఫైర్ ఇంజిన్ కి సమాచారం అందించిన వెంటనే కూడా ఫైర్ ఇంజిన్ ఆ మంటలు ఆపేటువంటి ప్రయత్నం అయితే కొనసాగింది. అయితే ఇటీవల మనం చూసుకున్నాం, తరచుగా రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి ఘటన పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏదైతే మరి దీని వెనక కుట్రకోణం దాగి ఉందనే అంశం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా కావాలనే ఈ ప్రమాదానికి చేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన అటు అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మెగా కంపెనీకి సంబంధించినటువంటి పైపులు పూర్తి స్థాయిలో దగ్ధం అవ్వటం, అదేవిధంగా లక్షల్లో మరి ఆస్తి నష్టం అవుతున్నటువంటి నేపథ్యంలో కంపెనీలు కొంత ఆలోచనలు పడేటువంటి అవకాశం. ఎందుకంటే వరుస ప్రమాదాలకు సంబంధించి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, కంపెనీలు కొంత వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా సీరియస్ గా దీనిపైన దృష్టి సారించారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఘటన కానీ, అదేవిధంగా రాత్రి జరిగినటువంటి ఘటన పైన కూడా సమగ్ర విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. భారీ స్థాయిలో కూడా ఆస్తి నష్టమైనటువంటి నేపథ్యంలో అటు ఫైర్ సిబ్బంది అధికారులు కూడా ఒక అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో కంపెనీలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎడారి ప్రాంతం లాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు ముందస్తుగా జరగకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో లక్షలాది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అటు పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు కంపెనీలు పెట్టుబడి పెట్టినటువంటి నేపథ్యంలో రాజధాని చుట్టూ కొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత అటు అధికారుల పైన ఉంది.